మైత్రి మీడియా పొలిటికల్ బులెటిన్ సార్వత్రిక సమరం బిగ్ బ్యాలెట్ ఫైట్కు స్వాగతం. నేటి తాజా రాజకీయ పరిణామాలు, వార్తలు, విశేషాలు చూద్దాం. వైకాపా పాలనలో రాష్ట్ర అభివృద్ధి శూన్యం, క్షీణించిన శాంతి భద్రతలు, పెరిగిపోయిన దౌర్జన్యాలు, కూటమి ప్రభుత్వంతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. ఎన్నికల ప్రచారంలో అదితి గజపతిరాజు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు. అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పడుతున్న ఆయా గ్రామాల ప్రజానికం. రాష్ట్రంలో సాగుతున్న దుర్మార్గపు పాలనకు చర్మగీతం పాడుదాం. చంద్రబాబు నేతృత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ను సాకారం చేసుకుందాం. పిలుపునిచ్చిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. రిసెప్షన్ సెంటర్లో పక్కాగా ఏర్పాట్లు చేయాలి. సిబ్బంది అంతా సమన్వయంతో పనిచేయాలి. రిసెప్షన్ సెంటర్ సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో బెడిసికొట్టిన చంద్రబాబు వ్యూహం. వెనక్కి తగ్గిన రెబల్ అభ్యర్థి మేసాల గీత. ఎంతైనా పార్టీకి నష్టమేనంటున్న విశ్లేషకులు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో నియోజకవర్గాలకు అవసరమైన ఎన్నికల సిబ్బంది కేటాయింపు పూర్తయింది. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు హనీష్ చాబ్రా, సీతారాం జాట్, కలెక్టర్ నాగలక్ష్మి తదితరుల సమక్షంలో ఎన్నికల అధికారులకు విధులు కేటాయించారు. నిబంధనలను అనుసరించి ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని ఎన్నికల పరిశీలకులు అధికారులకు సూచించారు. జిల్లాలో వచ్చే నెలలో జరగనున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు అవసరమైన పీఓ, ఏపీఓ, ఓపీఓల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. కలెక్టరేట్ కార్యాలయంలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్లో ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా జిల్లాలోని 12,522 మంది ఎన్నికల సిబ్బందిని నియోజకవర్గాలకు కేటాయించే ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, ఎన్నికల సాధారణ పరిశీలకులు హనీష్ చాబ్రా, సీతారాం జాట్ తదితరుల సమక్షంలో ఎన్ఐసి అధికారులు నిర్వహించారు. మహిళా ఉద్యోగులు వారు పనిచేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే వేరొక మండలాల్లో ఎన్నికల విధుల్లో నియమిస్తున్నామని, పురుష సిబ్బందికి ఇతర నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో నియమిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సాధారణ పరిశీలకులు తెలిపారు. పీఓ, ఏపీఓలు 2,087 మందిని, ఇతర పోలింగ్ సిబ్బంది 8,348 మందిని కేటాయించినట్లు పేర్కొన్నారు. మూడవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ మే 11వ తేదీన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, అసిస్టెంట్ కలెక్టర్ బి సహదీప్ వెంకట్ త్రిగునాథ్, డిఆర్ఓ ఎస్డి అనిత, ఎన్ఐసి అధికారులు నరేంద్ర, బాలసుబ్రహ్మణ్యం, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలన్నా, రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని విజయనగరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. నగరంలో 6వ డివిజన్ పరిధి జమ్మూ ప్రాంతంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా దుష్టపాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనకపడిపోయిందని విజయనగరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు విమర్శించారు. నగరంలో 6వ డివిజన్ పరిధిలో జమ్మూ ప్రాంతంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి విచ్చేసిన అదితి గజపతిరాజుకు స్థానిక ప్రజలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అదితి గజపతిరాజు ఇంటింటికి వెళ్లి టీడీపీ సూపర్ 6 హామీలను వివరిస్తూ ప్రచారం సాగించారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం సిఆర్ నగర్ కాలనీ వాసులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో సాగుతున్న రాక్షస పాలనకు అంతం పలికే సమయం ఆసన్నమైందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు నష్టమే జరిగిందని, ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, దౌర్జన్యాలు, దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నిత్యావసర ధరలు, అన్ని రకాల పన్నులను విపరీతంగా పెంచేసి బడుగు బలహీన వర్గాలపై ఎనలేని భారం మోపారన్నారు. వచ్చే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని, అందుకు ప్రజలంతా సహకరించి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో 99% అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు, ఎంపీ బెలన చంద్రశేఖర్ అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. చంద్రబాబు మాయమాటలు చెప్పి మోసం చేస్తారని, ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చని చరిత్ర చంద్రబాబుదేనని విమర్శించారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు చెప్పే మాయమాటలు నమ్మకుండా రానున్న ఎన్నికల్లో వైసీపీను గెలిపించాలని కోరారు. అదేవిధంగా మే 1వ తేదీన బొబ్బిలిలో జరగనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. గతంలోనే నవరత్నాలు అనేటువంటి మేనిఫెస్టోని 2019 ఎన్నికల ముందర రిలీజ్ చేసేటప్పుడు ప్రజలందరూ చాలా హర్షించినప్పటికీ కూడా
రాజకీయ పక్షాలు మాత్రం ఇవేమి జరిగే పనులు కావు అని చెప్పి వాళ్ళ పాత అనుభవాన్ని పట్టుకొని వాళ్ళు ఏది అమలు చేయలేదు కాబట్టి ఇది కూడా అమలు అవ్వదు అన్నట్టుగా చాలా హేళన చేసి మాట్లాడినటువంటి సందర్భాలు మనం అందరం కూడా విన్నాం. ఇక నడుస్తుండగా 1 సంవత్సరం 2 ఏళ్ళు అయిన తర్వాత 2వ సంవత్సరం జీతాలు ఇవ్వలేడు, 3వ సంవత్సరం స్కీములు ఇవ్వలేడు, తొందరగా మళ్ళీ ఇవన్నీ వస్తాయని చెప్పినటువంటి మాటలు కూడా ఈ రాష్ట్రంలోనే అనేక మంది వర్గాల ప్రజల నుండి కానీ అనేక సంస్థల తాలూకా అజమాయిషీ చేసినటువంటి వ్యక్తులు కానీ మనం అందరం విన్నాం. దిగ్విజయంగా 5 సంవత్సరాలు ఆ మేనిఫెస్టోని 99.9% వరకు పూర్తి చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది. ఈ మేనిఫెస్టో ప్రజలందరూ కూడా మంచి అది ప్రజల ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటాయి, మరి ఉన్నట్టుగా అందరూ తీర్చాలంటే భగవంతుడే అందరినీ సమానమైన దృష్టితో చూడలేనటువంటి పరిస్థితి మనకు తెలుసు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు కుల మత వర్గ వైషమ్యాలు లేకుండా, పార్టీ వైషమ్యాలు లేకుండా ఎవరికి ఏ పథకానికి అర్హత ఉంటే ఆ అర్హతలన్నీ కూడా ఆయన 100కి 100 రూపాయలు ఎవరి తాలూకా ఒత్తిడి కానీ ప్రమేయం కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ లేకుండా మరి చక్కగా సజావుగా ప్రతి ఒక్కరిని ఆదుకోవడం జరుగుతుంది. కాబట్టి అదే ఇవాళ రేపు ఎన్నికల రిజల్ట్స్ నాడు చూపించి తీరుతుంది. 175/175 వస్తాయని మా పరిపూర్ణమైనటువంటి నమ్మకం అని మీకు నేను మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తాను. నెల్లిమర్ల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బడ్డుకొండ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలకు ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. మహిళలు విజయ తిలకం దిద్ది హారతులు పడుతూ ఘనస్వాగతం పలుకుతున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా పూలవర్షం కురిపిస్తూ అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చిన్నారులు కూలి పనులకు వెళ్లకుండా స్కూలుకి వెళ్లాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. భోగాపురం మండలంలో వివిధ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి గ్రామానికి విచ్చేసిన సందర్భంగా ఆయా గ్రామ ప్రజలు పూల వర్షం కురిపిస్తూ హారతులిస్తూ బడ్డుకొండ అప్పలనాయుడికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను మరోసారి గెలిపించాలని కోరారు. ఇప్పటికే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఎక్కడో అమెరికాలో ఉండి వచ్చే వాళ్ళకి ఓటు వేసి గెలిపించినా ఉపయోగం లేదని అన్నారు. మరడపాలెం R&R కాలనీకి ప్రత్యేక పంచాయతీ వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిశీలకులు నెక్కల నాయుడుబాబు మాట్లాడుతూ బడ్డుకొండ అప్పలనాయుడు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని రానున్న ఎన్నికల్లో 50 నుంచి 60 వేల మెజారిటీతో గెలిపించాలని కోరారు. మండల వైకాపా అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, కొండపు కొత్తయ్య రెడ్డి మాట్లాడుతూ విమానాశ్రయం నిర్వాసితులకు ప్రభుత్వం ఎంతో మేలు చేసి మంచి కాలనీ నిర్మించిందని అన్నారు. అందుకు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఎంతో కృషి చేశారని తెలిపారు. మళ్లీ బడ్డుకొండ అప్పలనాయుడును ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పందుల రఘుబాబు, ఉప్పాడు శివారెడ్డి, పడాల శ్రీనివాసరావు, భాను, బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎర్రప్పల నారాయణ, సుందర హరీష్, కర్రోతు వెంకటరమణ, పతివాడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్కూల్కి పంపించాలి తప్పితే కూలికి పంపించకూడదని ఇవాళ అమ్మఒడి పథకం పెట్టి ప్రతి తల్లి అకౌంట్లో క్రమం తప్పకుండా మీరు బడికి పంపిస్తే 15,000, 14,000, 13,000, 13,000 మీ అకౌంట్లో వేసారు. ఆ 15,000 17,000 చేశాడు ఇప్పుడు నిన్న. మళ్ళీ రేపు వచ్చే సంవత్సరం మళ్ళీ జగన్మోహన్ ముఖ్యమంత్రి అయితే ఆ డబ్బులన్నీ మీ అకౌంట్లో పడతాయి. పిల్లలు పంపించడమే కాకుండా జగనన్న గోరుముద్ద కింద 6 రోజులకి 6 రకాల వంటలు, రకరకాల వంటకాలు పెడితే పిల్లలు మంచి గ్రోత్ పెరుగుతున్న ఆలోచనతో స్కూల్లో గుడ్లతో కూడినటువంటి వంటకాలన్నీ కూడా రుచికరంగా పెట్టడం, పుస్తకాలు ఇచ్చి, బట్టలు ఇచ్చి, బ్యాగ్ ఇచ్చి, బెల్ట్ ఇచ్చి, చిన్నతనం నుంచి ఇంగ్లీష్ మీడియం నేర్పి స్కూల్లో కూడా కరెంటు ఫ్యాన్లు వేసి, బెంచీలు కుర్చీలు వేసి ఇవాళ చక్కనటువంటి విద్యా అభ్యాసాన్ని ఇవాళ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్నారు కాబట్టి అందరూ జగనన్న. ఇవన్నీ చేసి వారం నేను చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఎలా పడితే అలా బట్టలు నొక్కేస్తాడు, మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, ఎలా పడితే అలా డబ్బులు పనిచేస్తాడు, పేదోళ్ళకి ఎందుకు ఇంగ్లీష్ మీడియం, పేద పిల్లలు చదివించడం ఏంటి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా సైకో పరిపాలన చేస్తున్నాడు, ఎంత తప్పు అని చెప్పి మొన్నటి వరకు గెలిచాడు. ఇప్పుడు ఏమంటున్నాడు కొత్తగా, నేను వస్తే అంతకంటే ఎక్కువ చేసేస్తామంటున్నాడు. అంటే ఏ మాట నమ్మాల? 40 సంవత్సరాలు నీ రాజకీయ చరిత్రలో ఏ రోజునైనా జిల్లాకు కానీ గ్రామానికి కానీ ఎస్సీస్ కానీ ఎస్టీస్కి కానీ
ఇంకా వేరే కులాలకు కానీ ఒక ఉపకారం చేసింది ఏదైనా ఉంటే చెప్పమని మనం. ఎంతసేపు ఎన్టీ రామారావు 2 రూపాయలు కిలో బియ్యం చెప్తే ఈయన చేసింది ఏదీ లేదు. ప్రజాస్వామ్యంలో శాంతియుత వాతావరణంలో జరగాల్సిన ఎన్నికలను వైకాపా నాయకులు రౌడీయిజంతో జరిగేలా చేస్తున్నారని జనసేన పార్టీ నాయకులు నాగబాబు ఆరోపించారు. కొంతమంది కడప గుండాలు పిఠాపురంలో ఇండిపెండెంట్ అభ్యర్థులను బెదిరిస్తున్నారని వాయిస్ రికార్డ్ మెసేజ్లను మీడియాకు అందించారు. ప్రజాస్వామ్యంలో పిరికిబందల గూండాగిరి చేస్తే తాట తీస్తామని నాగబాబు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు అంటే మొన్న నామినేషన్ రోజు పిఠాపురంలో చాలా మంది ఇండిపెండెంట్లు క్యాండిడేట్స్ వేశారు. అందులో గీతా అనే ఆవిడ ఒక ఆవిడ వేసింది. ఆవిడని బెదిరిస్తూ కడప నుంచి ఒక లెక్చరర్ అంటే ఎవడో ఆవిడ బెదిరిస్తూ ఒక ఇండైరెక్ట్ గా బెదిరిస్తూ ఒక కాల్ చేశాడు. ఒకసారి అది మీరు వినండి, వినిన తర్వాత మాట్లాడుకుందాం. హలో, చెప్పండి. గీతా భవాని గారా? మేము కడప నుంచి ప్రొఫెసర్ మాట్లాడుతున్నా, రాజగోపాల్ రెడ్డి. చెప్పండి సార్. మీరు నిన్న నామినేషన్ వేసినారు మీరే కదా? అవునండి. అవునా? కాదమ్మా, ఒకటి గుర్తు పెట్టుకో, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ మాటలు విని నష్టపోకూడదు. ఎవరు బాగా పనిచేస్తారో, ఇప్పుడు వంగా గీత గారు ఎవరే అండి, ఈ కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది. మేము జనసేన వేసామని ఎవరు చెప్పారండి? మేము జనసేన కాదు, ఇండిపెండెంట్ గానే నేను అనింది. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వేసే హక్కు ఉందిలేండి, కానీ అట్లా కాదు. మరి మీ లాయరు అతని లాయరు ఒకే రకంగా ఉన్నా ఒకేరే కదమ్మా? ఏమో తెలియదండి, అవి నాకు తెలియదు. ఏం కాదు. మీరు కడప నుంచి నాకు ఫోన్ చేశారు ఎందుకండి? మేము నగ్గుతాము నగ్గపోవడం తర్వాత విషయం. మీరు అలా ఫోన్ చేయకూడదు కదా. అంటే నేను బెదిరించడం కాదు, నేను ఒక లెక్చరర్. నేను ఏమంటున్నానంటే కాల్స్ వస్తున్నాయి. కాదమ్మా, నేను అనేది ఏంటంటే, నేను అమ్మ అంటున్నా చూడు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను అనేది ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఇది మన డెమోక్రటిక్ కంట్రీ ఇది. కానీ నేను అనేది అంటే ఇంటెన్షనల్ గా పోటీ చేయకూడదు అంటున్నా. ఇంటెన్షనల్ అంటే ఏమని, కోపము, వాళ్ళ మీద పగ, అట్ట కాదు. మేము అలాగైతే వేయలేదు. కాదమ్మా, మీ నోటరీ అతని నోటరీ ఒకటే ఉంటే అది ఇంటెన్షనల్ కాదమ్మా. మీ దగ్గరకు వచ్చినాయండి ఆ నోటరీలు అయ్యి? మా దగ్గర ఉన్నాయి. మేమేమనుకుంటున్నాం, మాది ఐటీ వింగ్ అమ్మా. మాది ఒక సెల్. మాది ఐటీ వింగ్ అంటే ఒక పార్టీలో ఐటీ వింగ్ అంటే ఒక మంచి మేధావులం ఉంటారు దీంట్లో. అది మేము ఎట్లా తెలుసుకున్నాము అంటే, మీ అప్పడబిట్టు నాది ఇప్పుడు పంపిమంటారా? మీ అప్పడబిట్టు ఎట్లయినా చూడండి. మేడం గారు, గొల్లప్రోలు, ఉప్పాడ, ఇది కొత్తపల్లె చూడండి. కాపులు వేయకపోయినా పర్వాలా, ఎస్సీలు ఉన్నారు అక్కడ, తర్వాత బీదా బెతకవాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వంగ గీత గారిని గెలిపించుకుంటారు. చూడండి, నార్మల్ గా కాదులేమ్మా, మీరు నార్మల్ గా కాదు చెప్పింటే ఇంటెన్షన్. చూశారు కదా ఈ లెక్చరర్ కడప నుంచి ఎలా బెదిరించాడు. మొన్న నేను చెప్పాను కదా, కడప నుంచి కొంతమంది గూండాలు వచ్చారు చేస్తున్నారని. ఇది వన్ ఆఫ్ ద ప్రూఫ్. అంటే ఒక ఇండిపెండెంట్ గా ఒక ఉమెన్ పిఠాపురంలో పోటీ చేయకూడదా? మాకు కూడా పోటీయే కదా వాళ్ళు. అంటే గీత అనే పేరు ఉన్న వాళ్ళు ఎవరు పోటీ చేయకూడదా? అలాంటప్పుడు మా జనసేన క్యాండిడేట్స్ ఎంతమంది తోటి డమ్మీ నేమ్స్ తోటి చేయించారు, ఎంతమంది తోటి మీరు పేరు చోట్ల వేయించారు? మీలాంటి నీచమైన పనులు మేము చేయలేదే. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో నందమూరి బాలకృష్ణ పర్యటించారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా గూడూరు చేరుకున్న బాలయ్యకు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో భారీ ఎత్తున స్వాగతం పలికారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి స్వర్ణాంధ్ర ప్రదేశ్ను సాకారం చేసుకుందామని పిలుపునిచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార సభ నిర్వహించారు. గూడూరు చేరుకున్న బాలయ్యకు స్థానిక ప్రజలు భారీ గజమాలతో స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. బాలయ్యను చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. యువత బాలయ్యతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు. అనంతరం టవర్ క్లాక్ సెంటర్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని బాలయ్య మాట్లాడారు. ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి పాశ్యం సునీల్ కుమార్ లను గెలిపించాలని కోరారు. భారత రథసారథి సమరానందుకే నేతాజీ, సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ, గుండెకెదురుగా గుండె నిలిపెను నా టంగుటూరి, అలాగే తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆవుతి ఆయను అమరజీవి, ఒక అంబేద్కర్ గారు, ఒక ఎన్టీఆర్ గారు, వీళ్ళు అంతా ఒక కోవకు చెందిన వాళ్ళు. నిందాక నయా విక్రమాశక్తి ప్రత్యవాయన విద్యతే
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. వీడికి చావు పుట్టుక చావులతో సంబంధం లేదు. అటువంటి పుణ్యభూమిలో మనం పుట్టాం. ఇవాళ ఎంతోమంది ముందు ఇవన్నీ మన పుస్తకాల వరకు పరిమితమైనవి, మన కళతో మనం చూడలేదు. అలాగే ఒక గౌతమి పుత్ర శాతకర్ణి ఇవాళ మనం ఒక ఉగాది జరుపుకుంటున్నాం. లేకపోతే మనం కాదు, దేశం అంతా కూడా ఉగాది జరుపుకుంటుందంటే అక్కడ నార్త్లో గుడిపాడువా అంటారు. గుడిపాడువా అంటే ఆయన సింహాసనాన్ని, సినిమా చూసుంటారు చాలామంది, సింహాసనాన్ని అధిష్ఠించిన రోజు మనం ఉగాది పండుగగా జరుపుకుంటాం. అంటే మన హిందువుల కాలమాన పట్టిక మొదలైంది ఆయన సింహాసనాన్ని అధిష్ఠించిన రోజు నుంచి. మరి అట్లాంటి పుణ్యభూమిలో మనం అంతా ఇక్కడ పుట్టాము. విభజించు పాలించు అన్న ఆ బ్రిటిష్ వాళ్ళ సంప్రదాయాన్ని కొంతమంది ఇంతకీ వాళ్ళు కూడా పాటిస్తున్నారు. దానికి పెద్ద ఉదాహరణమే ఇప్పుడున్న ప్రభుత్వం. ఇంతేలే పేదల గుండెలు అసురులు నింపిన కుండలు, శ్మశాన శశి కాంతిలో చలిబారిన వెలిరా బండలు. ఇంతేలే పేదల కళ్ళు వినమ్రములు పితల వర్ణంబులు, తుఫానుకు తడిసిన గోమాత కళ్ళ చెంబలు. ఇంతేలే పేదల బ్రతుకులు తిరిపెమ్మనకు పిరికెడు మెతుకులు, తెలివారని వ్యధ దీర్ఘ వ్యధలో తలపగలిన తలుపుల గతుకులు. అది ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి. వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి పాలనకు ప్రజలందరూ ఆశీస్సులు అందించాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కోరారు. నగరంలో వివిధ డివిజన్లలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. 8వ డివిజన్ లంకవీధి, 29వ డివిజన్ సుజాత ఫంక్షన్ హాల్, 30వ డివిజన్ ధర్మపురి, 31వ డివిజన్ పద్మావతి నగర్, 32వ డివిజన్ తోటపాలెం ప్రాంతాలలో జరిగిన సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధిక సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నగరంలో మంచినీటి సమస్యను పరిష్కరించామన్నారు. కరోనా సమయంలో ప్రజలకు వైసీపీ శ్రేణులు ఎంతో అండగా నిలిచారన్నారు. పట్టణ రూపురేఖలను మార్చిన ఘనత తమదేనని అన్నారు. నాడు నేడు ద్వారా పాఠశాలను తీర్చిదిద్దామన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందించామన్నారు. అర్హత ఉన్న వారందరికీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇళ్ల పట్టాలను, పింఛన్లను అందించే బాధ్యత తమదేనని అన్నారు. గతంలో మహిళలు రుణమాఫీ చేస్తామని చంద్రబాబు బూటకపు మాటలతో మోసం చేశాడని గుర్తు చేశారు. కానీ మాట తప్పని మడమ తెప్పని నేతగా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రుణమాఫీ చేశారని కొనియాడారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రజలకు చేసేదేమీ లేదన్నారు. ఎన్నికల సమయంలోనే ప్రతిపక్ష నాయకులు కనబడతారని, కానీ తాము నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పారు. లంచగొండితనం లేని పాలన రాష్ట్రంలో జరిగిందన్నారు. మరోసారి శాసనసభ్యుడిగా తనను గెలిపిస్తే సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఉండేటప్పుడు గరీబీ హఠావో నినాదంతో బ్యాంకులు జాతీయం చేశారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు. మిగతా డబ్బంతా ప్రభుత్వం నుంచే పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చారు, ఆరోగ్యశ్రీ తెచ్చారు. ఇలాంటివన్నీ కూడా మరి ప్రభుత్వ డబ్బుల నుంచి ఇస్తారు. వాళ్ళకు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రభుత్వ డబ్బు వాడటం లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు శ్రీలంక చేశాడు ఈ రాష్ట్రాన్ని చెప్పిన వ్యక్తి చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు పని చేస్తున్నాడు, ఈ డబ్బంతా కూడా పేదలు పని చేస్తున్నాడు, నేను ఒక్క రూపాయి ఇవ్వను, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం దమ్ముంటే చెప్పమనండి. చెప్పలేరా? మేము 2004 ఎమ్మెల్యే అయినప్పటికీ విజయనగరంలో ఒక్క గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేదు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తెచ్చాం. ఇవాళ బాబామెట్లో ఉన్న కేంద్రీయ విద్యాలయం తెచ్చాం. జేఎన్టీ కాలేజీని తెచ్చాం. కాకినాడ తర్వాత జేఎన్టీ కాలేజీ మాకు వచ్చే పరిస్థితిలో విశాఖపట్నం వాళ్ళు తీసుకెళ్దాం అనుకుంటే పెద్దలు బొత్సత్యనానికి చెప్పాం, అన్నయ్య జేఎన్టీ కాలేజ్ వెళ్ళిపోతుంది, మనకు ఉండాలంటే ప్రయత్నం చేసుకుని ఇక్కడ తెచ్చుకున్నాం. ఆంధ్ర యూనివర్సిటీ ఎక్స్టెన్షన్ కౌంటర్ విజయనగరం తెచ్చాం. 2004-09 ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఎక్స్టెన్షన్ కౌంటర్ కావాలి, 50 కిలోమీటర్ల యూనివర్సిటీ, మా ప్రాంతం నుంచి వందలాది మంది పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నారంటే రాజశేఖర రెడ్డి గారు ఎక్స్టెన్షన్ కౌంటర్ ఇవ్వడం కాదు, స్వయంగా వచ్చి ఓపెన్ చేశారు. మళ్ళీ 2009 తర్వాత 19లో ఎమ్మెల్యే అయ్యాం. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తెచ్చాం. జేఎన్టీ కాలేజీని యూనివర్సిటీగా మార్చాం. సాక్షాత్తు విజయనగరం జిల్లా ప్రజల చిరకాల కోరిక కళ అయినటువంటి మెడికల్ కాలేజీ తెచ్చాం ఇవాళ విజయనగరంలో.
రిసెప్షన్ సెంటర్లలో ఏర్పాట్లు ప్రణాళికబద్ధంగా పక్కాగా ఉండాలని, సిబ్బందంతా సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. రిసెప్షన్ సెంటర్ సిబ్బందికి కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కౌంటర్ల ఏర్పాట్లు, విధులు, సదుపాయాలు, పార్కింగ్ తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. సార్వత్రిక ఎన్నికల్లో రిసెప్షన్ సెంటర్లలో విధులు నిర్వహించే సిబ్బందికి జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ రిసెప్షన్ సెంటర్లలో ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని ఆదేశించారు. సిబ్బందికి పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చి వారిని సిద్ధం చేయాలని సూచించారు. రోజంతా ఎంతో కష్టపడి ఎన్నికల విధులను నిర్వహించి ఈవీఎం ఇతర సామగ్రితో తిరిగి వచ్చే సిబ్బంది ఎక్కడా ఇబ్బంది పడిన విధంగా రిసెప్షన్ సెంటర్లలో ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. పీఓలు, ఏపీఓలు, ఇతర సిబ్బంది బస్సుల నుంచి దిగగానే తాము వెళ్లాల్సిన కౌంటర్లకు సులువుగా చేరుకునే విధంగా డైరెక్షన్ బోర్డులు, నేమ్ బోర్డులు ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే త్రాగునీరు, ఫుడ్ కౌంటర్లు, మరుగుదొడ్లు, పార్కింగ్ ప్రదేశాలను వివరిస్తూ పెద్ద సైజుల్లో బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఒక్కో నియోజకవర్గానికి సుమారు 10 నుంచి 12 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడే ఈవీఎంలను, ముఖ్యమైన పత్రాలను అందజేయాల్సి ఉంటుందన్నారు. సాధారణ కౌంటర్లో 2 సిబ్బంది, 2 సహాయకులు, సామాగ్రిని తరలించేందుకు మరో 2 సహాయకులు ఉంటారని వివరించారు. ఒక్కో రిసెప్షన్ సెంటర్ కు 2 జిల్లా అధికారులను ఇన్ఛార్జీలుగా నియమించామని కలెక్టర్ తెలిపారు. విజయనగరం, బొబ్బిలి అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు జరిగే జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయం రిసెప్షన్ సెంటర్ కు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సుధారాణి, జడ్పీ డిప్యూటీ టీఈఓ రాజ్కుమార్, మిగిలిన అసెంబ్లీ స్థానాల లెక్కింపు జరిగే లిండి కళాశాలకు మెప్మా పీడీ సుధాకర్, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావులను ఇన్ఛార్జీలుగా నియమించినట్లు తెలిపారు. రిసెప్షన్ సెంటర్లలో ట్యూబ్యులేషన్ కౌంటర్ను ఏర్పాటు చేస్తున్నామని, ఓటర్ల నమోదు వివరాలు అక్కడే సమర్పించాలని సూచించారు. పరిశీలకుల కోసం కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేస్తున్నామని, తరువాత రోజు అక్కడ స్క్రూటినీ నిర్వహిస్తారని తెలిపారు. ఏ కౌంటర్లో ఇవ్వాల్సిన వివరాలను అక్కడే ఇవ్వాలని అన్నారు. ఏమైనా సందేహాలు తలెత్తితే హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలని సూచించారు. స్పెషల్ కౌంటర్లో సమయ నిర్వహణ చాలా కీలకమని, ఇక్కడ పని వేగంగా జరగాలని ఆదేశించారు. అలాగే స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను నిర్దేశించిన విధంగానే భద్రపరచాలని, అటు ఇటుగా పెట్టకూడదని చెప్పారు. సెక్టార్ అధికారుల కౌంటర్లో రిజర్వ్డ్ ఈవీఎంలను అందజేయాలని సూచించారు. కౌంటర్లలోని సిబ్బంది, పీఓలు ఇచ్చే వివరాలను చాలా జాగ్రత్తగా తనిఖీ చేయాలని, ఖచ్చితమైన వివరాలను మాత్రమే నమోదు చేసేలా చూడాలని చెప్పారు. ఎన్నికల సిబ్బంది అందరికీ మంచి భోజనాన్ని ఏర్పాటు చేయాలని, త్రాగునీరు, ఇతర అవసరాలకు ఇబ్బంది పడకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకట తిరునాగ్, డిఆర్ఓ ఎస్డి అనిత, పార్లమెంట్ ఏఆర్ఓ సుమబాల, రిటర్నింగ్ అధికారులు, వేదిక ఇన్ఛార్జీలు, నోడల్ అధికారులు, ఏఆర్ఓలు, సిబ్బంది పాల్గొన్నారు. మనందరి ఆత్మగౌరవం కోసం అంటూ తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఇండిపెండెంట్గా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా ఘంటస్తంభం, రంగిరీజు వీధి, ఉల్లి వీధి ప్రాంతాలలో ప్రచారం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మద్దతు పలకాలని అభ్యర్థించారు. విజయనగరం నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ప్రచారంలో భాగంగా ఘంటస్తంభం, రంగిరీజు వీధి, ఉల్లివీధి ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు. ఆయా ప్రాంతాలలో ప్రజలను కలిసి తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి గల కారణాలను వివరిస్తూ కరపత్రాలను పంచి మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను 2014 సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అంతకు ముందు మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు విజయనగరం పట్టణాన్ని ఎంతోగానో అభివృద్ధి చేశానన్నారు. నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామి అవ్వాలని, ప్రజల సంక్షేమం కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. ప్రజలంతా తనకు మద్దతు ఇవ్వాలని, తనను మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏదైతే మరి మే 13వ తారీఖున జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న నేను మరి మన వాళ్ళందరితో కలిసి అన్నీ కూడా ఏదైతే పెద్ద పెద్ద ఏరియాస్, షాపింగ్ ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాలన్నింటిలో కూడా ప్రచారం చేస్తూ ఎందుకు నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అనేది కరపత్రాల ద్వారా అందరికీ తెలియపరుస్తూ, మరి 30వ తారీఖున మనకి ఏ గుర్తుకు ఓటేయాలి అనేది కేటాయింపు చేస్తారు కాబట్టి మళ్ళీ మన వాళ్ళందరూ వచ్చి మీ దగ్గర తెలియజేస్తారని అందరికీ చెప్తూ, అందరి తాలూకు మద్దతుని కూడా కూడగడుతూ తప్పకుండా మీకు చేస్తామని వాళ్ళందరూ కూడా నాతోనే నన్ను ఆశీర్వదించి అభిమానంగా చెప్పడం అనేది మరి కార్యక్రమాల్లో భాగంగా చేసుకుంటూ వాళ్ళందరి మద్దతును తీసుకుంటూ వెళ్తున్నాము. మరి మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, మీ అందరికీ తెలుసు గతంలోని నేను మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేసినప్పుడు కానీ, ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కానీ అందరికీ కూడా సర్వీస్ మోటోతోని మా ఎమ్మెల్యే మా ఆడబిడ్డ అనే విధంగానే పనిచేసుకుంటూ వచ్చాను. కాబట్టి మరి 2019లోని
పోటీ చేయడం అనేది పార్టీ వల్ల వీలవలేదు. మరి ఇప్పుడు కూడా పోటీ చేయకుండా ఉండి ప్రజలకు ఏదో నామమాత్రమైన సేవ మాత్రమే చేయడానికి పరిమితం అవ్వకుండా ఉండాలి. ప్రజలందరి తాలూకు సహకారాన్ని, వాళ్ళ తాలూకు ఆశీస్సుల్ని తీసుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ ప్రజాప్రతినిధిగా ఎన్నికవ్వాలి. విజయనగరాన్ని గతంలో మనం ఎంతగా అభివృద్ధి చేశామో అంతకంటే కూడా ఎక్కువగా ఈరోజు మళ్ళీ అభివృద్ధి చేయగలగాలి. ప్రజలందరితో మమేకం అవుతూ వాళ్ళందరితో నేను, నాతో పాటు వాళ్ళు అనే విధంగా ముందుకెళ్దామనేసి అని చెప్పి మరి అందరికీ కూడా తెలియజేస్తూ వాళ్ళ తాలూకు అభిమానాన్ని మరింతగా పొందేలాగా చేయాలని ఉద్దేశంతో మరి ఈరోజు పోటీ చేస్తున్నాను కాబట్టి అందరినీ కూడా సహకరించమని కోరుతున్నాం. రాజకీయ వ్యూహాలు రచించడంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపండిన నేత. కానీ అంతటి అపరచాణుక్యుడి వ్యూహం విజయనగరం అసెంబ్లీలో బెడిసికొట్టిందా అంటే పరిస్థితులు అవుననే చెబుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో టీడీపీలో బొగ్గుమన్న అసంతృప్తి వాదులను చల్లార్చిన చంద్రబాబు రెబల్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న మీసాల గీతను మాత్రం కట్టడి చేయలేకపోయారు. దీంతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని టీడీపీ కేడర్ ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో చాలా చోట్ల బొగ్గుమన్న అసంతృప్తి వాదులను చంద్రబాబు వ్యూహాత్మకంగా చల్లార్చడమే కాదు, తిరిగి ఎన్నికల అభ్యర్థులతో కలిసి ప్రచారం చేసే విధంగా నూరిపోశారు. ఇంతటి అపర చాణక్యుడి వ్యూహం విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం బెడిసికొట్టింది. పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీత స్వతంత్రంగా నామినేషన్ వేయటమే కాదు, అధిష్టానం పిలుపును కూడా సున్నితంగా తిరస్కరించారు. ఇందుకు ముమ్మాటికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, టీడీపీ అభ్యర్థి అదితి విజయలక్ష్మి తండ్రి అశోక్ గజపతిరాజు వైఖరే కారణమంటూ పలువురు విశ్లేషిస్తున్నారు. అత్యధికంగా బీసీలు ఉన్న విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో గడిచిన 35 సంవత్సరాలుగా టీడీపీ నుంచి ఓసీ అభ్యర్థులే పోటీలో నిలిచారు. 2014 ఎన్నికలలో అశోక్ గజపతిరాజు ఎంపీగా పోటీ చేయడంతో అనూహ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మీసాల గీతకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం లభించింది. విజయం కూడా సాధించారు. 2019 ఎన్నికల్లోనూ అశోక్ మరోసారి ఎంపీగా పోటీకి దిగడంతో గీత లేదా అదే సామాజిక వర్గానికి చెందిన వేరొకరికి ఎమ్మెల్యే టికెట్ లభిస్తుందని చాలా మంది భావించారు. అందుకు భిన్నంగా తన కుమార్తెకు సీటు కట్టబెట్టుకోవటంలో అశోక్ సఫలీకృతులయ్యారు. ఆశాభంగానికి గురైన గీత చంద్రబాబు జోక్యంతో పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేశారు. అంతకు ముందు నుంచే గీతను పక్కన పెట్టి నియోజకవర్గ రాజకీయాలలో అశోక్ తలదొచ్చడంతో ఇద్దరి మధ్య వైరం ఏర్పడింది. చివరికి పార్టీ కార్యక్రమాలు కూడా ఆమెకు తెలియకుండానే జరిగిపోతుండటంతో గీత క్రమంగా బంగ్లా రాజకీయాలకు దూరమయ్యారు. దీనికి తోడు పార్టీ కార్యాలయం కూడా అశోక్ ఇల్లే కావటం వల్ల గీత అనివార్యంగా ప్రత్యామ్నాయ కార్యాలయం ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా ఎన్నికల్లోనూ ఆమెకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవటం, చంద్రబాబు ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోకపోవటంతో గీత స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దీంతో చంద్రబాబు ఇటీవల చేపట్టిన జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా విజయనగరంలో గీత, గజపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు, చీపురుపల్లిలో కిమిడి నాగార్జునను, భోగాపురంలో కర్రోతు బంగారాజును బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేశారు. అనుకున్నట్టు అందరినీ ఒప్పించి పార్టీ ప్రచారంలో పాల్గొనే విధంగా చేసి వైసీపీ అభ్యర్థుల ఆశలను తలక్రిందులు చేశారు. ఆయా నియోజకవర్గాలలో పార్టీకి జరగాల్సిన నష్టాన్ని తగ్గించారనడంలో సందేహం లేదు. కానీ విజయనగరంలో మాత్రం ఆయన వ్యూహం బెడిసికొట్టింది. తొలి రోజు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, రెండో రోజు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడుతో పిలిపించినప్పటికీ గీత వెళ్లేందుకు ససేమిరా నిరాకరించారు. ఇందుకు కారణం లేకపోలేదు. స్థానికంగా అశోక్ ఆమెను ఇప్పటికీ కలుపుకోవటం లేదు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఆమెకు చేరటం లేదు. పైగా అశోక్ ఇల్లే టీడీపీ కార్యాలయం. ఇన్ని ఇబ్బందుల మధ్య ఆయన ఇంటికి వెళ్లి అవమానపడే కన్నా పార్టీలో కొనసాగుతూ స్వతంత్రంగా వ్యవహరించడం మేలని భావించారు. ఇంత జరిగినా అశోక్ ని ప్రశ్నించకుండా తనను మాత్రం కలిసి పనిచేయాలని చెప్తే ఎలా సాధ్యమవుతుందన్నది ఆమె అంతరంగంగా ఉంది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఇటీవల టీడీపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు కిమిడి నాగార్జున గీత ఇంటికి వెళ్లి మరీ నామినేషన్ ఉపసంహరించుకోమని కోరారు. అయితే టీడీపీ అధిష్టానం మాట మార్చినంత ఈజీగా తాను మాట మార్చలేనని సున్నితంగా తిరస్కరించారు. దీంతో టీడీపీలోని బీసీ ఓట్లు చీలే ప్రమాదం లేకపోలేదు. దీనికి తోడు నియోజకవర్గంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ ఆమె అనుచరగణం ఉంది, కుటుంబ బలము ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఎన్ని ఓట్లు వెళ్లినా ఆ మేరకు టీడీపీకి నష్టమేనని పలువురు విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే టీడీపీ చేసుకున్న స్వయంకృత అపరాధమేనని కూడా చర్చ నడుస్తుంది. అశోక్ గజపతిరాజుకు ఇప్పటి వరకు వ్యతిరేకంగా ఎవరూ లేరని, తొలిసారిగా గీత ఆయన వైఖరిని విభేదించి రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని జనం చర్చించుకుంటున్నారు. మరిన్ని రాజకీయ వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి మైత్రి మీడియా న్యూస్.